ఇవాళ వీ హ్యావ్ మనము లాంచ్ చేసింది డ్రోన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రోన్స్ లాంచ్ చేసాము ఇక్కడ. అండ్ మన Magellanic క్లౌడ్ గురించి మన కంపెనీ గురించి డీటెయిల్స్గా చెప్పాము. అండ్ ఆల్సో మా ఫైనాన్షియల్ రిజల్ట్స్ డిక్లేర్ చేసాము ఇవాళ. సో మేము 2022కి 23కి వీ హ్యావ్ డిక్లేర్డ్ అ ప్రాఫిట్ ఆఫ్ 74.10 ఆఫ్టర్ ట్యాక్స్. అండ్ దెన్ మేము మా 4 డిఫరెంట్ కంపెనీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాము, డిఫరెంట్ సెక్టర్స్. ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ విచ్ ఈస్ ఆల్ మన అందరూ సత్యము, ఇన్ఫోసిస్ లాగా, దట్ ఈస్ వన్ ఆఫ్ ది కంపెనీ. అండ్ ఇంకొక 2 కంపెనీస్ దట్ ఆర్ సెక్టర్స్ ఆర్ సెగ్మెంట్స్ డిక్లేర్ చేసాము, విచ్ ఈస్ ఈ సెక్యూరిటీ అండ్ సర్వేలెన్స్ డివిజన్లో ఒక కంపెనీ కొన్నాము ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్. అండ్ ఆ కంపెనీని 327 crores టు బీ ప్రిసైజ్ దాన్ని కొని దాని టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ ఇంటర్నల్గానే యూజ్ చేసేవాళ్ళం మేము. అండ్ వీఆర్ దాని ద్వారా మేము ఎస్బీఐ ఏటీఎం మెషిన్ ఈ సర్వేలెన్స్ సెక్యూరిటీ మానిటరింగ్ చేసేవాళ్ళము. అండ్ లాట్ ఆఫ్ బ్యాంక్స్, ఐసిఐసిఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇట్లా చాలా ఉన్నాయి బ్యాంకులు దట్ వీఆర్ సప్లయింగ్. అండ్ అదే కాకుండా ఆ టెక్నాలజీని వేరే వాళ్ళకి అమ్మే విధంగా అది రీప్యాకేజ్ చేసి, సో దట్ ఎనీబడి కెన్ బై దిస్ టెక్నాలజీ. అదర్ కాంపిటీటర్స్ ఆల్సో కెన్ పే అస్. వీఆర్ గోయింగ్ టు గివ్ ది టెక్నాలజీ, హార్డ్వేర్ కానీ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, వాట్ ఎవర్ దట్ వీ కెన్. అండ్ మెయిన్ అజెండా అండ్ పాయింటర్ వచ్చేసి మనము డ్రోన్స్, స్కాన్ డ్రోన్ని రీసెంట్గా అక్వైర్ చేసాము ఒక 2-3 months బ్యాక్. అండ్ దాంట్లో వీ ఆల్రెడీ ఇన్వెస్టెడ్ ఒక 30 crores to 40 crores. అండ్ దాని ద్వారా వచ్చిన అవుట్పుటే ఇది. వీఆర్ ఓన్లీ స్మాలర్ వర్షన్స్ ఆఫ్ ది డ్రోన్ ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. అండ్ పెద్ద డ్రోన్స్ కూడా ఉన్నాయి. అండ్ మిమ్మల్ని ఆల్సో వీ కెన్ టేక్ యూ టు ది ఫెసిలిటీ వేర్ ఆటోమేటిక్ ఫ్లయింగ్, autonomous automatic flying without manual or human guidance లేకుండా యూ కెన్ కాన్ఫిగర్ ఇన్ ది సిస్టమ్. ఇక్కడ టేక్-ఆఫ్ స్పాట్, వేరే దగ్గర ల్యాండింగ్ స్పాట్, ఇట్ కుడ్ బి 5 kilometers or 20 kilometers or whatsoever. ఆ టెస్టింగ్ అంతా జరిగింది మాకు. దట్ ఈవెంట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. Magellanic క్లౌడ్ ద్వారా, అవర్ సబ్సిడరీ కంపెనీస్ ద్వారా మేము లాంచ్ చేయడం జరిగింది. ప్రైజింగ్ రేంజ్లు ఆల్రెడీ చెప్పిన విధంగా 3.5 లక్షల నుంచి వెళ్ళి ది స్మాలెస్ట్ డ్రోన్ టు 10 లక్షల వరకు ఉంది ఈ రేంజ్ ఆఫ్ డ్రోన్స్. పెద్ద డ్రోన్స్ విచ్ ఆర్ హ్యూజ్, అది 50 లక్షల వరకు కూడా పోవచ్చు. అది డిస్టెన్స్ ఆర్ వెయిట్ కెపాసిటీని బట్టి ఆ మోటార్ థ్రస్ట్ 100 కిలోలు కూడా తీసుకుపోగలుగుతుంది. అండ్ టు అ డిస్టెన్స్ ఆఫ్ 50 kilometers, 60 kilometers. దాని తర్వాత ఇట్ హ్యాస్ టు హ్యావ్ అ స్పెషల్ అప్రూవల్, ఎందుకంటే ఫ్లయింగ్ ఏరియా జోన్ ఆర్ సిటీ ఆర్ స్టేట్ పరిధి దాటుతుంది కాబట్టి యూ హ్యావ్ టు టేక్ అప్రూవల్స్. సో దాని పరిమితి మించి ఇప్పుడు ఈ సిస్టమ్ ద్వారా లేదు. ఆర్ అది రాగానే వీ విల్ ఆల్సో గో ఇన్ టు లాంగర్ రేంజ్, ఆల్మోస్ట్ లైక్ 200 kilometers ఆర్ వాట్స్ ఎవర్. లేకపోతే ఎనీ ఫుడ్ డెలివరీ కంపెనీ వాళ్ళ ఆధ్వర్యంలో మా పైలట్స్ పోయి అక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పటికీ మా స్టాఫ్ వచ్చేసి ఇప్పుడు 50 నుంచి 60 మంది దాకా ఉన్నారు. అండ్ వీఆర్ హైరింగ్ స్పెషల్ పైలట్స్ ఒక 1 monthలో వీఆర్ ఆల్మోస్ట్ గోయింగ్ టు హైర్ 100 people. 100 మందిని హైర్ చేసుకొని వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ మా ఫెసిలిటీలో ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి మా డీజీసీఏ లైసెన్స్ రాగానే ప్రొడక్షన్ యూనిట్ని కూడా స్టార్ట్ చేస్తాం.